Ganga Goy. Yeah, oi. Un eloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్మంచ సి కాలనీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో దొంగలు పట్టారు. ఆలయ తలుపులు పగలకొట్టి లోపల ఉన్న హుండీ నగదు అపహరించారు. ఈ ఘటనపై స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గతంలోనూ పలుమార్లు ఆలయంలో ఇదే తరహాలో చోరీలు జరిగాయన్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన మెగా కెమెరాలకు చిక్కిన వీడియోల్లో చూసినట్లయితే ఈ దొంగతనానికి పాల్పడింది ఒక్కరేనని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. చేస్తున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో తెల్లవారుజామున సుమారు 2:30-3 గంటల సమయంలో ఆలయ తలుపులని అలాగే హుండీలను బద్దకొట్టి అందులో ఉన్న రుసుమును దొంగతనం చేయడం జరిగింది. ఆ రుసుము పోయింది ఎంత అన్నది ఇంకా అంచనా తెలియలేదు. ఆ ఇట్టి విషయంపై మన పాల్వంచ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం కూడా జరిగింది.